ఆంధ్ర గురించి మాట్లాడితే మనం ఇంకొకటి మాట్లాడాలి. జగన్ జైలుకి వెళ్తాడా లేదా అనేటువంటిది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. చంద్రబాబు నాయుడిని కావాలని జగన్ జైల్లో పెట్టించాడు లేని ఒక కేసు సృష్టించి. కానీ జగన్ ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి, ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటాడు అనేటువంటిది ఒకటి. నిజంగా అది జరిగే అవకాశం లేకపోలేదు కదా. అయితే సతీష్ గారు మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది ఏమైపోతుందంటే రాజకీయాల్లో ఒక కొత్త వరవడి స్టార్ట్ అయింది. ఏమనంటే ఈయన అధికారంలోకి రాగానే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని జైలుకు పంపించాడు అనేది బాగా జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో అధికారంలోకి రాగానే జగన్ గారిని జైలుకు పంపించారా అంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేదు ఆ ఇష్యూతో. ఎందుకంటే అది జరిగింది మనీ లాండరింగ్ ఇష్యూ, తర్వాత నేషనల్ సిబిఐ వాళ్ళు రావడం, అదంతా కూడా కాంగ్రెస్ జరిగిన వాటిని సంబంధించే జరిగింది కదా. అయితే బ్లేమ్ ఎవరయ్యారంటే చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారే జైలుకు పంపించారు అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే అప్పుడు ఎర్రనాయుడే రాసిండు కోర్టుకు కేసు రాయాలనేటువంటిది ఒకటి వచ్చింది కాబట్టి శంకర్రావు ఎర్రనాయుడు ఇద్దరి మధ్యలో అదే జరిగింది కదా. అయితే తర్వాత జగన్ గారు సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించారు. చంద్రబాబు నాయుడు గారు 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అప్పుడు జగన్ గారి వాళ్ళ పార్టీ నాయకులు కానీ లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తి పోసారు. ఇంకా జైలు నుంచి బయటికి రాడు అది ఇది అని చెప్పి కామెంట్స్ చేశారు. 52 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద మంచి సింపతి బాగా వచ్చేసి జగన్ మీద వ్యతిరేకత పెరగడానికి అది కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి మనం. అప్పుడు సింపతి పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి మాట్లాడడం చేయడం, బయటకు వచ్చి ఆయన కూడా వెంటనే మేము కలిసి పోటీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం అంతా ఇక మనం చూసినవి. అయితే ఇప్పుడు మళ్ళీ జగన్ గారిని అది జైలుకు పంపిస్తారా అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారి రోల్ ఉండవలసిన అవసరం లేదు. ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయి కదా, పాత కేసెస్ని స్పీడప్ చేస్తారు. తర్వాత కేంద్రం యొక్క రోల్ ఉంటుంది, వాళ్ళ అధికారులు ఉంటారు, వాళ్ళు రోల్ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఉండదు. అంటే ప్రజల్లో ఒక చర్చ ఏం జరుగుతుందంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపించారు కాబట్టి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంటనే జగన్ గారిని జైలుకు పంపిస్తారు. ఓకే, సో ఖచ్చితంగా ఆ ప్రతీకారం ఉంటుంది అనే ఒక వాతావరణం అట్లా కనబడుతుంది. సో అది కొంత ఆంధ్రాకి సంబంధించిన